హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడిగ్ న్యూస్ తెలుగు. రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేశారు. మీరు మీ పేరెంట్స్కి ఒక ఫోన్ కొనియాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది అండర్ 10,000లోనైతే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ అదే ఆరెంజ్ స్పెక్స్తోనైతే వస్తుంది. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో లుక్ అయితే డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. లైన్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. ఈ మొబైల్ 2 కలర్స్లోనైతే ఉంటుంది. అండ్ ఆ కెమెరా సెటప్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా తీసుకొస్తున్నారు. సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఆ కెమెరా కూడా చాలా పెద్దగా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఈ సింగిల్ కెమెరా ఎంత అంటే మాత్రం 8 మెగాపిక్సెల్. సో ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి అంతే ఇస్తారు. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని 1080pలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్/సెకండ్స్లో. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే నాచ్ అయితే ఉంటుంది మిడిల్లో. అందులో 5 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇచ్చారు. మీరు ఫ్రంట్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని కూడా 1080p 30 ఫ్రేమ్/సెకండ్స్లో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ అయితే 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది HD+ డిస్ప్లే, IPS LCD డిస్ప్లే. అండ్ బెజల్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్క్రీన్ చూడడానికి అయితే బెటరే ఉంటుంది. మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు కానివ్వండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్లోనైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే Android 12 అండ్ Realme UIతోనైతే ఈ మొబైల్ వస్తుంది. అండ్ ఈ మొబైల్లో యూనిసాక్ T612 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 1.8 GHz మీద క్లాక్స్ పడింది. సో పర్ఫార్మెన్స్లో ఓకే అని చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్లోనైతే. సో మీరు పెద్ద పెద్ద ప్రాసెసర్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి ఆ ప్రైస్లోనైతే. సో నెక్స్ట్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేయదు. నార్మల్ 10 వాట్స్ ఛార్జర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో 5000 mAh ఇచ్చారు కాబట్టి బ్యాటరీ లైఫ్లోనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో బాగానే వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. సో నెక్స్ట్ ఈ మొబైల్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. కానీ ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఇవ్వలేదు. ఓన్లీ ఫేస్ అన్లాక్ మాత్రమే ఇచ్చారు. సో ఇవి Realme C30 మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే మొబైల్ బేస్ వేరియంట్ 7,499 ప్రైస్లోనైతే పెట్టారు. సో ఇవి ఈ మొబైల్ ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ని 27th జూన్ 12:30 PM ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలోనైతే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో ఇవి ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్. సో ఇక లాస్ట్ ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం మీరు మీ పేరెంట్స్కి ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే, అది కూడా రియల్మీ ఫోన్ ఈ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మీరు ఈ మొబైల్ని అయితే ట్రై చేయొచ్చు. కానీ నా సజెషన్ ఏంటిదంటే, ఇప్పుడు మీరు ఎట్లయినా 7,500 పెడుతున్నారు కదా, ఇంకొక 2,000 అట్లా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మాత్రం సేల్స్ అయితే వస్తుంటాయి ఫ్లిప్కార్ట్లో. సో ఆ సేల్స్లలో 10,000లో చాలా అంటే చాలా బెటర్ మొబైల్స్ అయితే వస్తుంటాయి. ఫుల్ HD+ డిస్ప్లేతోని, AMOLED డిస్ప్లేస్తో కూడా మొబైల్స్ అయితే దొరుకుతుంటాయి. ఇంకా బెటర్ ప్రాసెసర్తో, బెటర్ కెమెరాతో అయితే వస్తుంటాయి. వాటిని కొనడం బెటర్ అని అయితే నా ఒపీనియన్. అయినా కూడా మీకు మీ బడ్జెట్ ఇంతే అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే ట్రై చేయొచ్చు. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి ఈ మొబైల్ మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.